నిరంతర సాధన పట్టుదలతో కృషి చేస్తే ఆర్థిక కష్టాలు విజయాన్ని ఆపలేవు. కుటుంబ పరిస్థితులు అంతంత మాత్రమేనా మొక్కవోని దీక్షతో కృషి చేస్తే లక్ష్యం చేరుకునేందుకు ఏదో సాయం అందుతుందనేందుకు గడుగు గణేష్ నిదర్శనం. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన గడుగు గణేష్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీ20లో అత్యధిక బిడ్డింగ్ వేసిన హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ జట్టుకు ఎంపికయ్యాడు. 2023-24లో హైదరాబాద్లో నిర్వహించిన రంజీ టోర్నీలో హెచ్సీఏ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 2025లో ఇంగ్లాండ్లో కౌంటీలలోనూ ఆడాడు. అంచెలంచెలుగా క్రికెట్లో సత్తా చాటుతున్న పాలమూరు బిడ్డ గడుగు గణేష్ ఈటీవీ ముఖాముఖి. పాలమూరు స్ట్రైకర్స్పై హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ ఘన విజయం సాధించింది. ఈ విజయంలో కీలక పాత్ర పోషించినటువంటి గణేష్ గడుగు హాఫ్ సెంచరీతో చెలరేగారు. ప్రస్తుతం అంతా పడినారు. హాయ్ గణేష్, కంగ్రాచులేషన్స్ టు యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎలా అనిపిస్తుంది మొదటి స్టార్ట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్రెడిట్స్ మొత్తం మా కోచ్కి, మా క్యాప్టెన్కి అండ్ నా కోసం మహబూబ్ నగర్ నారంపేట నుంచి ఎక్కడెక్కడనో టీవీలో చూసిన ప్రతి ఒక్కరికి, నా కోసం సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ సో మచ్. అండ్ ఈ ఛాంపియన్స్ టీమ్ ఫస్ట్ విన్. ఇలాగనే మేము హార్డ్ వర్క్ చేసాం, ఒక ఫ్యామిలీ లాగా అందరం కలిసి ఆడతాం. 141 వాళ్ళకి కట్టడి చేయడానికి చాలా క్రూషియల్గా వ్యవహరించాలి. ఎలా అనిపించింది? ఎలా కట్టడి చేయగలరు? ఫీల్డింగ్ డిపార్ట్మెంట్లో కానీ, క్యాప్టెన్షిప్ కానీ, మా కోచ్ అనిరుద్ సార్ కానీ, మా స్టాఫ్ మొత్తం చాలా టీం వర్క్తోనే మేము అందరం ఒకటే ఫ్యామిలీ లాగా అందరం ఆడడం. ఎవరం ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ కోసం ఆడలేము. అండ్ నేను ఒకటేం చెప్పాలంటున్నా అంటే, ప్రతి ఒక్కరు టీవీలో చూస్తున్నారు కదా, ప్రతి ఒక్కరు టీవీలో కాకుండా మా గ్రౌండ్లో వచ్చి సపోర్ట్ చేస్తే మాకు చాలా హ్యాపీనెస్ ఉంది. అండ్ ఈరోజు నా కోసం మహబూబ్ నగర్ నుంచి, నారంపేట నుంచి, మక్తల్ నుంచి, ఎక్కడెక్కడ నుంచి నా గ్రౌండ్లో వచ్చి నా కోసం ప్రతి ఒక్కరు గణేష్ గణేష్ అని సౌండ్ చేస్తుంటే ఆ హ్యాపీనెస్ వేరే ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాగనే అందరికి వచ్చి మా గ్రౌండ్లో వచ్చి ఎంకరేజ్ చేస్తారని, ఈ ఛాంపియన్స్ టీమ్కి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. విన్నింగ్ దగ్గర అవుతున్నప్పుడు, సో ఈ స్టేడియంలో ఆడుతున్నప్పుడు విన్నింగ్ దగ్గర అవుతున్నప్పుడు ఎలా అనిపించింది? ఎలా ఫీల్ అయ్యారు? చిన్న ఉన్నప్పటి నుంచి నేను చూస్తున్నప్పుడు అండర్ 14లో ఇట్లా వచ్చి ఒక్కసారన్నా గ్రౌండ్లో ఆడితే బాగుంటుంది అనే ఒక థాట్లో మేము ఉండేవాళ్ళం. ఇప్పుడు అలాంటి గ్రౌండ్లో మేము బ్యాటింగ్ ఆడి మ్యాచ్ గెలిపించుకోవడం. ఇంకోటి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, చిన్న పల్లెటూరు నుంచి వచ్చి నేను క్రికెట్ ఆడడం చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. మా ఊర్లో ఉన్న వెంకటాపూర్ నుంచి ఉన్న మా మామ వాళ్ళందరూ, ఊర్లో అందరూ మామ బాబాయ్ అని అనేవాళ్ళం. వాళ్ళందరూ ఎంత హ్యాపీనెస్ కోసం ఉన్నామో వాళ్ళ కోసం ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ మా వెంకటాపూర్కి థ్యాంక్ యూ సో మచ్, మహబూబ్ నగర్ డిస్టిక్కి థ్యాంక్ యూ సో మచ్, నారంపేట వాళ్ళందరికీ, హోల్ ఉమ్మడి జిల్లా మహబూబ్ నగర్ జిల్లా వాళ్ళ కోసం థ్యాంక్ యూ సో మచ్. పాలమూరు స్ట్రైకర్స్ 2 క్రూషియల్ వికెట్స్ తీసి మ్యాచ్లో వాళ్ళ కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించినటువంటి యశ్వీర్ గౌడ్ మనతో పాటు ఉన్నారు. హాయ్ యశ్వీర్, కంగ్రాచులేషన్స్ టు యూ. సో ఎలా అనిపిస్తుంది ఈ మొదటి విన్? ఫస్ట్ మ్యాచ్ మంచిగా అనిపిస్తుంది నాకు. నేను ఒకటే మ్యాచ్ ఆడుతున్నా కాబట్టి 100% ఎఫర్ట్ పెట్టినా. సో చాలా మంచిగా అనిపిస్తుంది నాకు. సో ఇప్పుడు క్రూషియల్ వికెట్స్ ఈ మొదటి వాళ్ళని కట్టడి చేయడానికి ఎంత క్రూషియల్? 2 వికెట్స్ అని చాలా వాళ్ళిద్దరు మంచి బ్యాట్స్మెన్స్, మంచిగా ఆడతారు. సో నేను అదే డాట్ బాల్స్ వేసుకుంటా ప్రెజర్ బిల్డ్ చేసి వికెట్ దొరుకుతుంది. చాలా మంచిగా అనిపిస్తుంది. మొదటి ఈ అభిరథ్ రెడ్డి క్యాప్టెన్సీ అండ్ మొదటి విన్ ఎలా అనిపిస్తుంది? అభిరథ్ అన్న క్యాప్టెన్సీలో ఫస్ట్ టైం ఆడుతున్నాను నేను. నాకు మంచిగా అనిపించింది, మంచి ఎక్స్పీరియన్స్ కూడా అవుతుంది. ఒక మ్యాచ్ మంచిగా అనిపిస్తుంది. సో నెక్స్ట్ శ్రీలంక టూర్కి వెళ్ళబోతున్నావా? నెక్స్ట్ శ్రీలంక టూర్ వెళ్తున్నాను. రేపు రేపు స్టార్ట్ అవుతున్నాను. ఒకటే మ్యాచ్ ఆడుతున్నాను నేను అంతే. సో ఆల్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో అది యశ్వీర్ గౌడ్ మొదటి మ్యాచ్, అది మొదటి విన్ చాలా ఆనందాన్ని ఇచ్చిందని యశ్వీర్ గౌడ్ చెప్తున్నారు. నవీన్తో నాగేశ్వర, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.